చైర్మన్ మొదటి సమావేశం హిందూపురం పట్టణం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ భవనంలో నూతన చైర్మన్ మొదటి సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్గా డిఈ రమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏర్పాటు చేసిన మొట్టమొదటి అధికారిక కౌన్సిల్ సమావేశంకు ముందు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చైర్మన్ను కౌన్సిలర్లు, కమిషనర్, మున్సిపల్ సిబ్బంది, పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి శాలువాలతో సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు సంబంధించిన దస్త్రంపై చైర్మన్ రమేష్ కుమార్ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ డిఈ రమేష్ కుమార్ మాట్లాడుతూ, మా ప్రియతమ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆశీస్సులతో చైర్మన్గా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటి కౌన్సిల్ సమావేశం నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. గడచిన 4 సంవత్సరాల కాలం వృధా అయిందన్నారు. కావున ఇప్పటి నుంచి ఎమ్మెల్యే ఆశీస్సులతో పట్టణంలో అభివృద్ధి పనులు మరింత వేగంగా చేపడతామని, రాజకీయ విభేదాలకు తావు లేకుండా ప్రతి అభివృద్ధి పనిని పూర్తి చేస్తామన్నారు. దీనికి వైసీపీ పార్టీ కౌన్సిలర్లు అందరూ కూడా సహకరించాలని ఆయన విన్నవించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 4 సంవత్సరాలు గడిచిపోయింది. మొన్న 1 సంవత్సర కాలంలో కూడా హిందూపురాన్ని అందరూ కలిసి అభివృద్ధి పరుచుకుంటాం. ప్రభుత్వం నుంచి ఇచ్చిన నిధుల్ని సరైన సమయంలో సక్రమంగా దుర్వినియోగం కాకుండా వినియోగించి పూర్వ ప్రజలకు అభివృద్ధిని కోరుకోవాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటూ, నా ఎన్నిక సహకరించడం మా నందమూరి బాలకృష్ణ గారికి నా జీవితకాలపు కళను నెరవేర్చే దాంట్లో ఆయన సహకారం నేను జీవితకాలం మరొకను. అదేవిధంగా ఆయన ఆదేశాలతో మేరకు ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ఒక మంచి పరిపాలన అందించాలి. ఈ సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ మంచి అభివృద్ధి పథంలో తీసుకెళ్ళాలి. మరి ప్రజా ప్రయోజనం కోసమే మేమంతా కూడా మా కౌన్సిల్ పనిచేస్తాం. నేను మిగతా వైసీపీ కౌన్సిల్ కూడా ఒకటే కోరుతున్నాను, మీరు కూడా ఆలోచించండి. గతంలో కూడా ఎటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి హిందూపురాన్ని కలిసి అభివృద్ధి పరుస్తాం. మాకు ఎక్కడ కూడా వార్డుల యొక్క తేడా లేదు. హిందూపూర్లో 38 వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా మన బాలయ్య గారికి శాసనసభ్యులుగా ఓటు వేసి గెలిపించిన వాళ్ళే కాబట్టి వారందరికీ కూడా సహాయ సహకారం అందించాల. దీంట్లో తారతమ్యాలు, భేదాలు ఇవన్నీ ఉండవు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగానే అభివృద్ధి పరుస్తాం. హిందూపుర అభివృద్ధి ధ్యేయంగా, ప్రజా సంక్షేమే లక్ష్యంగా మేము పనిచేస్తామని కూడా అందరూ కూడా తెలియజేస్తాం.